jackals and so many animals in jungle, but there will be only one lion. Even if it is single, it will be the king of the jungle. ఇది మన విజయ్ చెప్పిన డైలాగ్. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ డైలాగ్ చెబితే యూత్ నుండి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. కానీ అందరూ నిజమే కదా అని కూడా అనుకున్నారు. అసలు ఏంటండి, ఎన్నికల కోసం ఒక మనిషిని ఎంతలా ఏడిపించాలో అంతలా ఏడిపించారు. ఒకవైపు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన జననాయకన్ సినిమాని ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే క్లారిటీ లేదు. సెన్సార్ ఇష్యూస్ అన్నారు. మళ్ళీ సీన్స్ కరెక్ట్ చేసి పంపిస్తే ఆన్సర్ లేదు. సినిమా రిలీజ్ అయితే ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది విజయ్కి అని భయపడ్డారా? దీనికి ఆన్సర్ లేదు. పోనీ ఇది వదిలేయండి, ఆయన పర్సనల్ లైఫ్ను కూడా వదిలిపెట్టలేదు కదా. ఏంటిది? భార్యతో విడాకులు, నటి త్రిషతో సంబంధం, కొడుకు తండ్రి పేరు తీసేశాడు. ఇంకా ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయినా కానీ విజయ్ నిలబడ్డాడు. ఇలా ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ ఎలా ఎదిగాడో అలా అనిపిస్తుంది కదా. ఇది కదా జంజీ యూత్ పవర్. ఎలక్షన్ ఓటింగ్ శాతం తెలుసు కదా, దగ్గర 90% వచ్చింది. అంటే రాష్ట్రంలోని యువత తలుచుకుంటే గవర్నమెంట్ మారిపోక తప్పదు. అలాగే మనకి వచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ లో కూడా ఒకే ఒక్క సంస్థ విజయ్ గెలుపుని అంచనా వేసింది. కానీ ఆ ఒక్క పోలే ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇది విజయ్ అంటే, గెలుపు అంటే ఇది. రాష్ట్రాన్ని డిఎంకే ఇంకా ఏఐడిఎంకే రెండు పాలించాయి. కానీ తమిళనాడులో ఎప్పుడు 5 ఏళ్ల కన్నా ఒక్క గవర్నమెంట్ ఎక్కువ ఉండదని చెబుతారు. అందుకే ఒకసారి డిఎంకే, ఇంకోసారి ఏఐడిఎంకే ఉన్నట్టు ఉండేది. ఇక ఈసారి జయలలిత మెచ్చిన విజయ్ రంగంలోకి దిగాడు. కొట్టాడు, గట్టిగా కొట్టాడు. ఇది కదా దెబ్బ అదుర్స్కదు. అయితే ఇప్పుడు ఏ విజయం జననాయకన్ సినిమా రాత మారుస్తుందా? సీఎం సినిమాని ఆపే ధైర్యం ఉందా? భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమా విడుదల దశకు చేరుకునేసరికి అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. మొదట సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లోకి రాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు మొదటి నుండే సెన్సార్ సమస్యలు తలెత్తాయి. కథలో ఉన్న కొన్ని రాజకీయ అంశాలు, సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెన్సార్ ప్రక్రియ ఆలస్యమైంది. కొన్ని కట్స్ చేయాలని సూచించడంతో చిత్ర యూనిట్, సెన్సార్ బోర్డు మధ్య చర్చలు జరిగాయి. ఈ వివాదం చివరకు కోర్టుల వరకు వెళ్లింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ వచ్చినప్పటికీ విడుదల తేదీ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. ఈ సమస్యలను అధిగమించి సినిమా విడుదలకు సిద్ధమవుతుందనుకున్న సమయంలో మరో కొత్త సమస్య ఎదురైంది. తమిళనాడులో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సినిమా విడుదలపై ప్రభావం పడింది. ఎన్నికల సమయంలో పెద్ద సినిమాల విడుదలకు పరిమితులు ఉండడంతో జననాయకన్ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా మరోసారి ఆగిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇంతలోనే మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే పైరసీ రూపంలో సోషల్ మీడియాలో కనిపించడం పెద్ద వివాదానికి దారితీసింది. కొన్ని కీలక సన్నివేశాలు, వీడియో క్లిప్స్ బయటకు రావడంతో నిర్మాతలకు భారీ నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు స్పందించి చిత్ర యూనిట్ కు మద్దతుగా నిలిచారు. పైరసీకి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం కొంత ఉపశమనాన్ని కలిగించిన సినిమా ఇమేజ్ పై ప్రభావం పడినట్టే అయింది. ఇలాంటి సమస్యల మధ్య సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వెలువడిన తర్వాత చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరూ ఎదురు చూస్తున్నది ఒక క్లియర్ అప్డేట్ కోసం. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదట ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ లో భారీ ధరకు అమ్ముడవుతుందని భావించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా రైట్స్ ను దాదాపు 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ డీల్ జరిగితే నిర్మాతలకు మంచి లాభం వచ్చే అవకాశం ఉండేది. అయితే సినిమా విడుదల ఆలస్యం అవుతూ రావడం, కాంట్రవర్సీలు, పైరసీ సమస్యలు అన్ని కలిపి పరిస్థితిని మార్చేశాయి. ఈ కారణాల వల్ల అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ డీల్ నుండి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇది చిత్ర బృందానికి మరో పెద్ద షాక్ గా మారింది. ఎందుకంటే ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం మరో ప్లాట్ఫామ్ G5 ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే మొదట 120 కోట్లకు ఉన్న డీల్ ఇప్పుడు దాదాపు 50 కోట్లకు పడిపోవడం నిర్మాతలకు నిరాశ కలిగించే విషయం. అయితే ఇది నిన్నటి వరకు. ఇప్పుడు విజయ్ సీఎం. ఇప్పుడు సీఎం సినిమాకి ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. ఏంటి ఇప్పుడు ఓటీటీ డీల్ కాదు, అన్ని డీల్స్ మారతాయి.
ఇప్పుడు జననాయకన్ అని సినిమా పేరు కూడా హైలైట్ అవుతుంది. విజయ్ అనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఓటీటీ వాళ్ళే ఆ సినిమా కోసం లైన్లో నిలబెడతారు. ఇది కదా అసలు గెలుపంటే. స్టే ట్యూన్ తో మెగా 9 టీవీ ఎలక్షన్ రిజల్ట్స్ తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వచ్చేస్తున్నాం.